గుడి ప్రధాన ద్వారం వద్దకు వెళ్ళగానే అప్రయత్నంగానే వంగి ద్వారానికి నమస్కారం చేస్తారు. దాదాపు 90% భక్తులు ఇలా చేస్తుంటారు. ఎందుకు ఇలా చేస్తారు? ఆ గడపకు నమస్కరించడం వెనుక ప్రత్యేకమైన కారణం ఉందా? గుడిలో అడుగు పెట్టే ముందు గడపకు ఎందుకు నమస్కారం చేస్తారు? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ డివోషనల్. భగవంతుడి ఆవాసంగా భావిస్తూ ఆరాధించే మందిరమే దేవాలయం. భగవంతుడికి మానవుడికి మధ్య అనుసంధానం ఈ దేవాలయాలు. భారతదేశ చరిత్రలో అనాదిగా హిందువుల ఆధ్యాత్మిక జీవనాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రభావితం చేయడంలో ఆలయాలు ఘనమైన పాత్ర పోషిస్తున్నాయి. సమాజంలో సమస్త రంగాల వ్యవస్థీకృత రూపకల్పనకు ఆలయాలు తోడ్పాటు అందించాయి. హిందువులు భగవంతుణ్ణి చేరుకునేందుకు ఎన్నో మార్గాలు అవలంబిస్తూ వస్తున్నారు. భారతదేశంలో వైదికపరమైన యజ్ఞయాగాదులతో కూడిన ఆరాధన ఓవైపు, పౌరాణిక మూర్తిమత్వ ఆరాధన మరోవైపు ఏకకాలంలో అభివృద్ధి చెందాయి. యజ్ఞయాగాదులు, వేదాధ్యయనం సమాజంలో కొన్ని వర్గాలకే పరిమితమయ్యాయి. కానీ ఆలయ వ్యవస్థ మాత్రం కుల, మత, వర్ణ, లింగ భేదాలకు అతీతంగా అందరినీ ఒకే రీతిలో అక్కున చేర్చుకుందని చెప్పొచ్చు. అందుకే దైవభక్తి ఉన్నవారంతా స్వామి, అమ్మవార్ల అనుగ్రహం కోసం దేవాలయాలు సందర్శిస్తుంటారు. గుడికి వెళ్లేవారంతా బయట కాళ్లు కడుక్కొని లోపల అడుగుపెట్టే సమయంలో ఆలయ ప్రవేశ ద్వారం గడపకు నమస్కారం చేస్తారు. ఒకరి తర్వాత మరొకరు వంగి నమస్కరిస్తూ ఆ గడపను దాటి వెళుతుంటారు. ఎందుకిలా అని అడిగితే, మా పెద్దలు పాటించారు, మేం కూడా ఫాలో అవుతున్నామంటారు. అయితే అసలు విషయం అది కాదు. సాధారణంగా ఇళ్లకు ద్వారాలన్నీ చెక్కతో చేసినవి ఉంటాయి. ఆలయాలకు మాత్రం రాతితో తయారు చేసినవి ఉంటాయి. ఎందుకిలా? ఇళ్ల ద్వారాల్లానే ఆలయాలకు కూడా చెక్కతో పెట్టొచ్చు కదా, రాయితో ఎందుకు పెడతారు? లోపలకు అడుగు పెట్టే ముందు ఆ గడపకు ఎందుకు నమస్కరిస్తారనేందుకు ఓ కథనం చెబుతారు. రాయి పర్వతానికి చెందినది. భద్రుడు అనే ఋషి భద్రమనే పర్వతంగాను, హిమవంతుడు అనే భక్తుడు హిమాలయంగాను, నారాయణుడు అనే భక్తుడు నారాయణాద్రిగాను అవతరించారని పురాణాలు చెబుతున్నాయి. ఆ భక్తుల కోసం భగవంతుడు కూడా ఆ కొండల మీదే వెలిశాడు. అందుకే ఆ కొండరాళ్ల నుంచి వచ్చిన రాయినే మడిచి ఆలయ గర్భగుడులకు ప్రవేశద్వారంగా అమరుస్తారు. ఆ కొండ నుంచి తీసుకొచ్చిన రాయి నిత్యం భగవన్నామస్మరణలో ఉంటుందట. అందుకే ఆ రాయి తొక్కుతూ లోపలకు అడుగు పెట్టకూడదని, దాన్ని దాటుకుంటూ వెళ్లే క్రమంలో ముందుగా క్షమించమని అడుగుతూ చేసే నమస్కారం అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ప్రధాన ఆలయాల్లో ద్వారంపై అడుగేయకుండా దాటాలని పండితులు చెబుతారు.